కీలక నిర్ణయం ప్రకటించారు. టికెట్ ఆశించి పార్టీ ఫండ్ ఇస్తే తీసుకోవద్దని నేతలకు సూచించారు. ఫండ్ ఇచ్చి టికెట్ అడిగిన వారి చెక్లు రిటర్న్ చేయాలని పార్టీ నేతలకు పవన్ ఆదేశించారు. పార్టీ కోసం శ్రమించిన వారికి టికెట్లు ఇస్తానని పవన్ స్పష్టం చేశారు. టికెట్ ఆశించి ఫండ్ ఇచ్చే వారిని ప్రోత్సహించొద్దని పార్టీ నేతలను పవన్ హెచ్చరించారు. జనసేన పార్టీ ఫండ్ పై అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం ప్రకటించారు. టికెట్ ఆశించి పార్టీ ఫండ్ ఇస్తే తీసుకోవద్దని నేతలకు సూచించారు. ఫండ్ ఇచ్చి టికెట్ అడిగిన వారి చెక్లు రిటర్న్ చేయాలని పార్టీ నేతలకు పవన్ ఆదేశించారు. పార్టీ కోసం శ్రమించిన వారికి టికెట్లు ఇస్తానని పవన్ స్పష్టం చేశారు. టికెట్ ఆశించి ఫండ్ ఇచ్చే వారిని ప్రోత్సహించొద్దని పార్టీ నేతలను పవన్ హెచ్చరించారు. మధ్యప్రదేశ్లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఇంకొందరు చనిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ ఘటనతో 11 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా మరో 200 మంది గాయాలతో అవస్థలు పడుతున్నట్లు తెలుస్తుంది. నిన్న బాణాసంచా ఫ్యాక్టరీలో కార్మికుల పనిలో నిమగ్నమైన సమయంలో ఈ పేలుడు చెరికింది. దీంతో అక్కడ దాదాపుగా 60 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. గాయాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.